నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. భూమిపై ఉండే అతిపెద్ద అక్షాంశమేది? భూమిపై ఉండే అతిపెద్ద అక్షాంశం భూమధ్య రేఖ. 0 డిగ్రీలు ఉండే ఈ రేఖ ఆధారంగా భౌగోళిక శాస్త్రవేత్తలు భూమిని 2 భాగాలుగా పరిగణిస్తారు. అవే ఉత్తర, దక్షిణ భాగాలు. భూమి ఆకారం కారణంగా ఈ భూమధ్య రేఖ మిగతా అక్షాంశాలతో పోలిస్తే పొడవు ఎక్కువగా ఉంటుంది. ఈ భూమధ్య రేఖ పొడవు 40,075 కిలోమీటర్లు ఉంటుంది. ఇక మొదటిది, బొలీవియా అధ్యక్షుడిగా రోడ్రిగో పాజ్. సౌత్ అమెరికా దేశమైన బొలీవియా అధ్యక్షుడిగా రోడ్రిగో పాజ్ ఎన్నికయ్యారు. 54.5% ఓటుతో ఆయన ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో 20 ఏళ్ల సోషలిస్టు పాలనకు ముగింపు పడింది. ద్రవ్యోల్బణం, చమురు కొరత, ఫారెక్స్ నిల్వలు తగ్గిపోవడం వంటి సవాళ్లను ఆ దేశం ఎదుర్కొంటున్న నేపథ్యంలో రోడ్రిగో ఎన్నిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక రెండవది, అటవీ విస్తరణలో భారత్కు 9వ స్థానం. అటవీ విస్తరణపై గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ విడుదల చేసిన నివేదికలో భారత్కు 9వ స్థానం దక్కింది. గత ఏడాదితో పోలిస్తే ఓ స్థానం మెరుగైంది. ఇక యాన్యువల్ ఫారెస్ట్ గెయిన్లో భారత్ 3వ స్థానంలో ఉంది. ఇక మూడవది, ఆఫ్ఘనిస్తాన్లో రాయబార కార్యాలయం పునరుద్ధరించిన భారత్. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో రాయబార కార్యాలయాన్ని భారత్ పునరుద్ధరించింది. 2021లో తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక అప్పటి పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం అక్కడి రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. ఆ తర్వాత మిషన్ ఓపెన్ చేసింది. కాగా తాజాగా మళ్లీ ఇరు దేశాల మధ్య బంధం బలోపేతం కావడంతో మిషన్ను ఎంబసీగా అప్గ్రేడ్ చేసింది. ఇక నాలుగవది, ఉడాన్ స్కీమ్కు 9 ఏళ్లు. నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ కింద భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉడాన్ స్కీమ్ 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2016 అక్టోబర్ 21న ఈ స్కీమ్ లాంచ్ అయింది. విమాన ప్రయాణం సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలా చేయడం, రీజనల్ కనెక్టివిటీని పెంచడమే లక్ష్యంగా ఈ స్కీమ్ లాంచ్ చేసింది. ఈ స్కీమ్ లాంచ్ అయ్యాక 1.56 కోట్ల మంది ప్రయాణికులు లబ్ధి పొందారని, 649 రూట్లలో విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. ఇక ఐదవది, ఏఐ పెట్టుబడుల్లో $20 బిలియన్ దాటిన భారత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ లో భారత్ $20 బిలియన్ మార్క్ దాటింది. ఇందులో ప్రభుత్వం, ప్రైవేటు పెట్టుబడులు ఉన్నాయి. స్టాన్ఫర్డ్ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ 2025 ప్రకారం 2013 నుంచి 2024 మధ్య ఏఐలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ $11.1 బిలియన్ గా ఉంది. దీనికి ప్రభుత్వ పెట్టుబడులు కలిపితే అది $12.3 బిలియన్ చేరింది. ఇక ఏడాదిలో ఇప్పటివరకు ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ $20 బిలియన్ దాటినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, సుందర్బన్స్ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.